ఈ నియోజకవర్గం 3 ఉమ్మడి జిల్లాలు 34 అసెంబ్లీలలో ఉంది, 5 పార్లమెంటు పరిధిలో ఉన్నాయి. కానీ ఏ ఒక్క అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతినిధి లేడు. లేకున్నా ఎన్నో రకాల అభివృద్ధి కార్యక్రమాలు నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తూ వచ్చింది. కాబట్టి ఈ ప్రాంతం నుంచి గనక భారతీయ జనతా పార్టీకి ఒక ప్రతినిధిని గెలిపిస్తే ఇంకా ఎక్కువ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రాంతానికి అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇక్కడ ఈ నియోజకవర్గం ఈ యొక్క పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఉండే విద్యావంతులకు లేదంటే నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇంకెక్కువ కల్పించడానికి కానీ వారికి సరైన శిక్షణ ఇప్పించడానికి కానీ నేను ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.